రామాయణ రహస్యజ్ఞం రమ్యవక్య విశారదం అనంత గుణ సంఘాతం అపలార్యమహం భజే. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్యతిష్టం పారార్ఛం స్వం శృతిశతశిరసిద్ధమచ్ఛాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయవస్తు భూయః. ఈ రోజు మన వ్రతంలో 24వ రోజులో ప్రవేశించాం. 24వ పాశురాన్ని తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. స్వామిని లేచి నడిచి రా అని ప్రార్థించారు నిన్నటి రోజు. సరే, స్వామి వీరి మాటను విన్నాడట. ఎలాగైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు రథం స్థాపయ అన్నాడు, ఎక్కడ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ అన్నట్ట. ఆయన సేనయోరుభయోర్మధ్యే, ఈ రెండు సేనల మధ్యలో, అంటే అవతల కౌరవులు యువతల పాండవులు, రెండు సేనల మధ్యలోనూ కూడా రథాన్ని నిలుపు అని ఆజ్ఞాపించాడు అర్జునుడు. ఆజ్ఞాపిస్తే స్థాపయిత్వా అంటారు. వెంటనే అక్కడికి తీసుకెళ్లి నించోపెట్టాట స్వామి. అంటే ఇలా వశవర్తుడై ఉంటాడు స్వామి. భక్తుల యొక్క మాటకి తన పాటిస్తాడట. ఆ పాటించినటువంటి సన్నివేశం చూశాం నిన్న. ఒక్కసారి ఆ సింహం ఎలాగైతే గుహలో ఉన్నది లేచి నడిచి బయటికి వచ్చిందో, అలా నువ్వు కూడా నీ భవనం నుంచి లేచి నడిచి రావాలయ్యా. నీ నడకలలో సౌందర్యాన్ని మేము చూడాలి. ఈ సింహాసనం మీదకి వేయించేయి. ఇక్కడికి వచ్చి మేము అభిమాన భంగమై వచ్చాం, నిన్నే ఆశ్రయించి ఉన్నాం, నువ్వు ఇక్కడికి రా, వచ్చి మా కోరిక ఏమిటో తెలుసుకో, పరిశీలించు, ఇవ్వడానికి తగినదైతే మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు నిన్నటి రోజు పాశురంలో. అలాగే ఇక్కడ కూడా స్వామి మనకి ఎలా ఉంటాడట, విధేయాత్మ, విధేయుల్లా ఉంటాడట. ఎలాగైతే అర్జునుడు రథాన్ని నిలబెట్టు అంటే వెంటనే నిలబెట్టాడో, అలాగే స్వామి మనకి కూడా వశవర్త ఉంటాడట. వెంటనే లేచి నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చున్నట్ట. ఇది మనకి రామాయణంలో విశ్వామిత్రుల వారు యాగ సంరక్షణం చెయ్యడానికని సిద్ధపడి తన చేసుకోలేక రాముని ప్రార్థిస్తే రాముడు వచ్చి యాగ సంరక్షణ చేస్తే, ఆ యాగ సంరక్షణ చేసిన తర్వాత స్వామి తన యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకుని బయటికి విశ్వామిత్రుల వారు రాగానే ఒక్కసారి ఈయన వెళ్లి నమస్కారం చేసి, ఇమౌస్మము నిశార్దూల కింకరౌ ఉపస్థితో ఆజ్ఞాపయథేష్టం వై అన్నాడు. ఆజ్ఞాపించు స్వామి, మేము నీ కింకరలము, అంటే నువ్వు ఎలా ఆజ్ఞాపిస్తే అలాగ పని చెయ్యడానికి ఉన్నవారము అన్నాడట రామచంద్ర ప్రభు. ఆయన యజ్ఞాన్ని రక్షించినవాడు. అలాగే ఇక్కడ కూడా మన పిల్లలు ఒక్కసారి లేచి నడిచి రా అనగానే లేచి నడిచి వచ్చేట స్వామి. వచ్చి కూర్చోమన్నారు సింహాసనం మీద. కూర్చున్నాడు. ఎలా కూర్చున్నట్ట, ఒక పాదం రెండవ కాలు మీద వేసి కూర్చున్నాడు. కూర్చోగానే ఆ పాదము అడుగు భాగము దర్శనమైంది మన పిల్లలకు. కూర్చున్నాడు స్వామి. ఎర్రగా ఉందట పాదము. అయ్యో, ఎంత ఎర్రబడిపోయింది. మేం చేసిన తప్పు వల్ల స్వామిని లోపల నుంచి నడిచి రమ్మనమని మేము అనడం వల్ల, ఆ స్వామి నడవడం వల్ల ఆయన సుకుమారమైనటువంటి పాదం, విష పువ్వు లాంటి సౌకుమార్యము కలిగినటువంటి ఆ శరీరం కందిపోయింది కదా అని తమరు అడగవలసిన దాన్ని మరిచిపోయి ఆయనకి మంగళాశాసనం చేస్తున్నట్ట ఇక్కడ ఈ పాశురంలో. ఏమిటి మంగళాశాసనం అంటే ఏమి అంటే, మనకి దశలు 2 రకాలుగా ఉంటాయి. మొదటిది జ్ఞాన దశ అంటారు, రెండవది ప్రేమ దశ అంటారు. అంటే ఎప్పుడైతే మనము మన శరీరాలని అన్నిటినీ, ఇంద్రియాలను అన్నిటినీ వశం చేసుకుని ఆచార్యుణ్ణి పొంది, ఆచార్యుని ద్వారా మంత్రాన్ని పొంది, దాని ద్వారా అమ్మవారి పురుషకారంగా తండ్రిని పొందితే అదంతా కూడా ఆయన మనకు రక్షకుడు, ఆయన మనకి రక్షకుడు అనేటటువంటి విశ్వాసం కలుగుతుంది. కానీ ఆయన్ను మనం రక్షించాలి అనే దశ ఏర్పడాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది? ఎప్పుడైతే జ్ఞానం భక్తిగా పరిణమిస్తుందో అప్పుడు నీకు ప్రేమ కలుగుతుంది. ప్రేమ కలిగిన నాడు అవతలవాడు పెద్దవాడైనా బలవంతుడైనా ఆయన సమర్థుడైనా ఆయనకు నేను రక్షగా ఉండాలి అనేటటువంటి బుద్ధి కలుగుతుందట. ఆ బుద్ధి కలిగినటువంటి సన్నివేశాన్ని ఈ రోజు చూపించి ఇలా మంగళాశాసనం చేస్తున్నారట. ఇలా చెయ్యవచ్చా? పెద్దలకి చిన్నవారు మంగళాశాసనం చేయవచ్చా? అవతల ఉన్నది కృష్ణ పరమాత్మ, వీరేమో ఆయనకి మంగళం పాడుతున్నారు. ఇలా పాడవచ్చా అంటే, మనమే కాదయ్యా, జ్ఞానులైన వారు కూడా మంగళాశాసనం చేసేట. ఎక్కడ రామాయణంలో రాముణ్ణి చూసి విశ్వామిత్రుడు తాటక
ఎదురుపడ్డప్పుడు ఒక్కసారి స్వస్తి రాఘవయోరస్తు అంటాడు, నాయనా నీకు మంగళమొగ్గాక అని ఆశీర్వచనం చేసి ఆ తాటక సంహారానికి ముందర చేశాడయ్యా. అలాగే జనకుల వారు ఇయం సీత మమసుత సహధర్మచరీతవ అని ఆయనకు కళ్యాణం చేసేటప్పుడు సీతని ఆయన అప్పచెప్తూ భద్రంతే పాణిం గృహిష్వపాణిన భద్రంతే అన్నారట. ఎందుకు భద్రం అంటే ఆ రెండు సౌందర్య రాసుల యొక్క కూడిక ఒకసారి ఒక చోటికి చేరగానే ఏమి అమంగళం కలుగుతుందో, ఎవరికి అనురాపు కలుగుతుందో అని భద్రంతే అని జనకుడు లాంటివాడు అన్నాడయ్యా. దశరథుడు అన్నాడు మనకి స్వామి సుఖంగా ఉండాలి అని ఎప్పుడూ కోరుకునేవాడు ఆయన. పరశురాముడు వచ్చినప్పుడు ఆయనకి మంచి జరగాలి అని కోరుకున్నవాడు దశరథుడు మనకి. సీతమ్మ అద్వారం అనువ్రాజ అంటే మళ్ళీ దశరథుల వారు పిలుస్తున్నారు అని పిలిచి చెప్పినప్పుడు రామచంద్ర ప్రభు ఒక్కడు వెళుతూ ఉంటే ఆ ద్వారం దాకా వచ్చి ఆయనకి మంగళం కలగాలి అని చెప్పి ప్రార్థించిందట తల్లి సీతమ్మ. అలాగే మునులు ఆ అరణ్యంలో ఎదురుగా వచ్చి ఆయనకు మంగళాన్ని ప్రియుంజానాహ అంటారు, మంగళాన్ని కోరేట మునులైన వారు. హనుమ ఆ స్వామిని ఒక్కసారి ఆ తీరంలో పంపా నది తీరంలో చూసి, యమయ భూషణార్హ ఆ భూషణాలతో అలంకరించబడవలసినటువంటి ఆ భుజములకి రెండిటికి భూషణములు లేకుండా ఉన్నావేమి స్వామి, వాటికి కాస్తంత కనురాపు కలగదా అన్నారట హనుమ లాంటి వాడు. జటాయువు తన ప్రాణాన్ని వదిలేస్తూ ఆ రామచంద్ర ప్రభు సీతమ్మని ఎత్తుకుపోతే రావణాసురుడు ఆ రావణాసురుని ఎదిరించి తన రెక్కలు తెగగొడితే ఆయన చనిపోవడానికి సిద్ధపడుతూ రామచంద్ర ప్రభు రాగానే ఆయుష్మన్ అని ఆశీర్వదించేట, పరిపూర్ణమైన ఆయుస్సు కలిగి ఉండుగాక అన్నాడు ఆయన. ఇలాగే అందరూ కూడా రామాయణంలో స్వామి యొక్క మంగళాన్ని కోరారండి. అలాగే ఈ పిల్లలు కూడా మంగళాన్ని కోరుతున్నారు కాదండి. మన కృష్ణ పరమాత్మకి అలాగే ఎవరైనా సరే మంగళం పాడిన వారు ఉన్నారా అంటే మన కృష్ణావతారంలో కూడా దేవకి వసుదేవులు ఒక్కసారి స్వామి ఇలా జననం అవగానే ఆయన్ని చూశారు. ఎలా ఉన్నాడు స్వామి? చతుర్భుజములతో శంఖ చక్రములతో పీతాంబరముతో శ్రీవత్సముతో వేయించేసి ఉన్నాడు స్వామి. ఆయనకు కంసుడి వల్ల ఏమి ఆపద కలుగుతుందో అని వారిద్దరూ కూడా ఉపసంహర విశ్వాత్మన్ అంటారు. నాయన ఈ రూపాన్ని ఉపసంహరించే, ఆ కంసుడి వల్ల నీకు ప్రమాదము అన్నారట వారు. మనకి నంద యశోదలు ఎప్పుడూ కూడా ఆయనకి మంగళం కలగాలి అని చెప్పి ఒక్కొక్క రాక్షస ఆవేశం కలిగి ఈయన్ని చనిపోవడానికి ప్రయత్నించినప్పుడు అది అవగానే రాక్షసులు చనిపోగానే వీరు మళ్ళీ దిష్టిలు తీసేవారట వీరు. కనుక వారు మంగళాన్ని కోరారు. ధనుర్దాసు అనే ఆయన ఎదురుగా శ్రీరంగనాథుని యొక్క ఊరేగింపు జరుగుతూ ఉంటే ఆయనకి ఏమైనా ఆపద కలిగితే నేను బతికి ఉండడం వ్యర్థమో అని చెప్పి ఒక చురకత్తి తన గుండెకి ఎదురుగా ఆనించుకొని వెనక్కి వెనక్కి నడుస్తూ వచ్చేవారట ధనుర్దాసు అనేవారు. ఇలాగే మొత్తం అందరూ కూడా మంగళాశాసనము చేసిన వారేనయ్యా. మనము మన నిత్య ఆరాధనలో స్వామికి కైంకర్యం అంతా చేసిన తర్వాత ఆఖరిని శ్రీయకాంతాయ కళ్యాణ నిధయేన ధయర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని మంగళాన్నే పాడుతున్నాం. అంటే ఎప్పుడైనా జ్ఞాన దశ ప్రేమ దశగా మారితే ఆ ప్రేమ దశలో అవతల వారికి మనం రక్షగా ఉండాలి అనేటటువంటి భావం ఏర్పడుతుంది. ఆ భావం ఏర్పడ్డాన్ని చూపిస్తున్నారట ఇక్కడ మన పిల్లలు. కనుక ఆయన లేచి నడిచి వచ్చి ఆ పాదాన్ని ఒక కాలు మీద మరొక ఆ పాదాన్ని పెడితే ఆ పాదము యొక్క ఎర్రదనాన్ని చూసి తమరు పిలిచి ఆ నడిచి రావడం వల్ల ఆ స్వామి యొక్క పాదాలు కందిపోయినాయని భావించి ఒక్కసారి ఆ పాదాలకి మంగళాశాసనం చేస్తున్నారట. ఇక్కడ ఈ పాసురాన్ని ఒక్కసారి విన్నపం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అన్ని ఉలగమలందోయ్ అడిపోత్తి சென்னங்கொத்தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகட முதத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலா விரிந்தாய் கழல் போத்தி குன்று குடையாய் இழுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்னென்னும் செவகமே ஏத்திப் பறை கொள்வான் இன்னியாம் வந்தோம் ఇరంగేలోరెంబావాయ్. నాయన అన్రి అంటే ఆనాడు అని ప్రారంభించారు. ప్రారంభించి కొసకే ఇంద్రు అంటే ఈనాడు అన్నారు. అంటే ఆనాడు అంటే ఎప్పుడు ఏనాడు అంటే నిన్ను మొత్తము లోకములన్నీ కొలిచేలా చేసాడే ఒక ఆయన ఆ రోజు అంటే ఆ బలి చక్రవర్తి చేసినాడు.
ఆయన ఎంత తప్పు చేశాడో అంతకన్నా ఎక్కువ తప్పు చేసిన వాళ్ళం అయ్యామేమో అని ఆ బలి చక్రవర్తి వామన వృత్తాంతాన్ని ఒక్కసారి స్మరిస్తున్నారు. అండ్రి ఆనాడు ఉలగం అళందాయ్, ఈ లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి ఉన్నావే నువ్వు, అడిపోత్తి ఆ పాదాలకు మంగళము అన్నారు మొట్టమొదట. పాపం ఆనాడు ఒకే చోట ఉండి 2-3 అడుగులు వేశావు, కానీ కాళ్ళను లేపావు, కానీ అక్కడి నుంచి నువ్వేం కదలలేదు. ఆ పాదం మాత్రం ప్రసరించింది పైకి కిందకి. అలా కాకుండా ఎందుకు బలి చక్రవర్తిని అలాగ చేయవలసి వచ్చింది? ఆయన తనది కాని దాన్ని తనది అనుకొని ఆయన దానాలు ధర్మాలు చేస్తూ నేను చేస్తున్నాను అని అనుకున్నాడు. కనుక అహంకారాన్ని తగ్గించవలసిన అవసరం ఏర్పడి బలి చక్రవర్తిని కిందకి అణగదొక్కావు కదా స్వామి. ఆనాడు నీ పాదం పడిన పాటుకి ఎవరు మంగళం పాడిన వాళ్ళు లేరు కదా. బలి చక్రవర్తి ఏమైనా నీకు మంగళం పాడా? లేదు. పోనీ ఆ శుక్రాచార్యులు వారు ఏమైనా చేశారా? లేదు. పోనీ మొత్తం లోకాలన్నింటినీ మళ్ళీ తీసుకెళ్లిపోయినటువంటి ఆ దేవతలు ఏమైనా నీకు మంగళాశాసనం చేశారా? చెయ్యలేదు. ఎవ్వరూ చేయలేదయా. ఈ లోకాలన్నింటినీ కూడా నీ పాదం వెళ్లి తడిమి చూసుకుందే. ఆ లోకాలన్నీ కూడా ఏమైనా నీకు మంగళం పాడేయా? పాడలేదే. ఎవరూ ఆనాడు పాడినవారు లేరు కదా స్వామి అని అండ్రి ఆనాడు ఉలగం అళందా, ఈ లోకాన్ని కొలిచినటువంటి నీ పాదాలకు మంగళము అన్నారట. అహంకారాన్ని తగ్గించినటువంటి ఆ పాదము, ఆ వృత్తాంతాన్ని తలిచారు. ఈ అహంకారం తగ్గింది కానీ మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు విజృంభిస్తుంది. కనుక అసలు అహంకారం పుట్టిన ప్రదేశం ఏదో చూసి దాన్ని లేకుండా చేస్తే అది మరి ఎప్పుడూ మనకు కలగదు కదా అని చెప్పి తర్వాత ఒక ప్రయత్నం చేసేట స్వామి. షండ్రంగు తెన్నిలంగై సత్తాయ్ తిరల్ పోత్తి. తర్వాత ఆయన వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అంగు షండ్రు అంటే అంగు అంటే అక్కడికి, షండ్రు చేరాడు. ఎక్కడికి చేరాడు? మొత్తం అరణ్యమంతా కూడా ఒట్టికాళ్లతో నడిచి వెళ్లి ఆ గులక రాళ్ల మీద కాళ్ళు పడితే అవి గుచ్చుకొని రక్తం కారుతూ ఉంటే అలా శ్రమపడి అవతలికి లంకానగరానికి వెళ్ళావు కదా. ఆ సుందరమైన తెన్న ఇలంగై, ఆ సుందరమైనటువంటి ఆ లంకానగరానికి వెళ్లి సత్తా దాన్ని ధ్వంసం చేసినటువంటి తిరల్, నీ బలానికి మంగళము అంటున్నారు. అంటే ఇక్కడి నుంచి అక్కడ దాకా నడిచి వెళ్లి అక్కడ రావణాసురుడు చాలా పరాక్రమం కలిగిన వాడు. ఎలాంటి వాట? ఆయన ఒక సరస్సులో కాని స్నానం చేస్తూ ఉంటే, జలవిహారం చేస్తూ ఉంటే దేవతలందరూ కూడా వారి ఆయుధాలను ప్రయోగిస్తే అవన్నీ కూడా పుష్పాలు వచ్చి తన మీద పడ్డాయా అన్నట్టుగా భావించి వాటిని అసలు ఏమీ లెక్క చెయ్యకుండా ఉన్నంత బలం కలిగిన ఆయన. కైలాస పర్వతాన్ని మీదకి ఎత్తినవాడు ఆయన. కనుక అంత బలం కలిగినటువంటి ఆ రావణాసురుని నిర్మూలనం చేసావు కదా తండ్రి. అంటే అహంకారం పుట్టేటటువంటి స్థలమైనటువంటి దాన్ని నిర్మూలనం చేసావు. ఇంకా పొండ్రశగడం ఉదత్తాయ్ పుగష్పోత్తి. ఆనాడు ఒక శకటం అంటే నిన్ను రక్షగా ఉండాలని చెప్పి ఒక శకటాన్ని మీ తల్లిగారు ఉంచితే ఆ శకటం కాస్త కూడా కీలు సంధిబంధాలన్నీ ఊడిపోయేలాగా ఒక్కసారి కాలితో తన్నేవే ఆ పుగష్, ఆ కీర్తికి మంగళము అంటున్నారు. తర్వాత ఇంకా కండ్రు కునిలా రిందాయ్ కగల్పోతి, ఒక దూడ ఒక చెట్టు 2 రూపాయలుగా ఒకేసారి వచ్చేట రాక్షసులు వస్తే ఆ దూడని పట్టి ఒడిశలో రాయిలాగా పెట్టి దాన్ని అంటే 4 కాళ్ళు పట్టుకొని విసిరి ఆ చెట్టు మీద ఉన్నటువంటి మరొక రాక్షసుణ్ణి ఈ రాక్షసుణ్ణి ఇద్దరిని కలిపి చంపావు కదయ్యా. ఏదైనా విసరాలి అంటే 2 కాళ్ళు ఒకదానికొకటి కొంచెం దూరంగా పెట్టి ఊనిక తెచ్చుకోవాలి అనక ఆ పాదద్వయానికి మంగళమయ్యావా నాడలా రక్షించే స్వామి అన్నారు. అని వెండ్రు పగైక్కడుక్కం నేను కయ్యల్ వేల్పోతి, ఇలాగ శత్రువులందరినీ కూడా నిర్మూలనం చేసేటటువంటి నీ చేతిలో ఉన్న వేలాయుధానికి మంగళము. కొండ్రు కుడయా వెడుతాయి గుళంబోత్తి. ఆనాడు ఆ ఇంద్రుడు కాస్తంత రాళ్ల వర్షాన్ని కురిపిసే ఆ గోపాలకులను గోవులను కాపాడడానికి చిన్నపిల్లడుగా ఉండి 7 ఏళ్ల వయస్సులో కొండని ఎత్తావు కదా స్వామి. ఏమి వాత్సల్యమయ్యా, నీ వాత్సల్యానికి మంగళము అని ఎండ్రు ఎండ్రు అని అని సేవగమే ఎత్తి నీ యొక్క శౌర్యము ఆ పరాక్రమాలని వాటిని గురించి మేము అలా స్తోత్రం చేస్తున్నాం స్వామి. వరైకొల్వాన్ ఇండ్రు యాం వందో, మేం పరా అనే వాయిద్యాన్ని స్వీకరించడానికి వచ్చిన వాళ్ళము కాము అని ఈ రంగు అంటున్నట్టం. కనుక స్వామి
మేమేమో పరా అనే వాయిద్యం కోసం కాదయ్యా వచ్చింది, ఇస్తే ఇయ్యి తీసుకుంటాం, కానీ మాకు ప్రధానం నీ యొక్క మంగళాశాసనము చెయ్యడమే మాకు ప్రధానము అన్నదాన్ని తెలియచేస్తున్నారు. ఇందులో లోపలున్న భావమేమి అనేదాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. బలిచక్రవర్తి తనది కాని దాన్ని తనది అనుకున్నాడు. అనుకొని ఆ దేవతల యొక్క రాజ్యాన్ని అంతటినీ కూడా అపహరించి ఆ అపహరించినటువంటి ఆ రాజ్యాన్ని తనది అనుకొని తన దానాలని చేస్తూ తన ధర్మాలని చేస్తూ యాగాన్ని చేస్తూ ఆ పరమాత్మే కిందకి దిగి వచ్చి తనని యాచించేలా చేసేట బలిచక్రవర్తి. యాచన ఎందుకు చేశాడు? ఈయన చేసేటటువంటి దాన ధర్మములు చాలా విశిష్టమైనవి కనుక తన దాన ధర్మాలు చెయ్యడం వల్ల ఆయన మంచి ధర్మ మార్గంలో ఉన్నాడు కనుక ఆయన దగ్గరికి యాచన చేశాడు. కానీ ఆయన అహంకారంతో నేను చేస్తున్నాను, ఈ యజ్ఞం నాది, ఈ దానం చేసేటువంటి పదార్థం నాది అనుకుంటున్నట్ట బలిచక్రవర్తి. కనుక ఆయన యొక్క అహంకారాన్ని అణచాలి. కనుక మొట్టమొదట పోవలసినది ఏది అంటే అహంకారం పోవాలి. అహంకారం అంటే ఈ శరీరమే నేను అని అనిపించడం, శరీరానికి సంబంధించినవన్నీ నావి అనిపించడం. కనుక ఇలాగ నేను నాది అనేవి పోవాలంటే ఎవడి యొక్క అనుగ్రహం కావాలి? స్వామి యొక్క అనుగ్రహం మాత్రమే అహంకారాన్ని పోగొట్టేది తప్ప వేరొకటి కాదు. కనుక ఆనాడు బలిచక్రవర్తి ఎంత తప్పు చేశాడో, మేము ఈనాడు నిన్ను నడిచి వచ్చి సింహాసనం మీద వేయించేయి అని కోరడం వల్ల నీకు నడకలో అంటే రా అని ఆజ్ఞాపించాం కదయ్యా. ఎంత తప్పు పని, ఎంత తప్పు పని! అహంకారంతో స్వాతంత్ర్యంతో నీ నడకల్లో సౌందర్యం చూడాలని రమణమన్నామే స్వామి, క్షమించు, నీకు మంగళము కలుగుగాక అని ప్రార్థించారట మొట్టమొదట. ఇంకా ఈ అహంకారం కలిగినటువంటి ప్రదేశం ఇది అంటే రావణాసురుడు. ఆ రావణాసురుడు పరిపాలించేటటువంటి లంకా నగరము అది మంచి సౌందర్య భరితమైనటువంటి నగరంట. అంటే మంచి అన్ని ఉన్నతులు కలిగినటువంటిది, అన్ని రకములైన అందములు కలిగినది, అన్ని రకములైనటువంటి ఐశ్వర్యములు కలిగినటువంటిది ఆ లంకా నగరం. ఆ లంకా నగరానికి నడిచి వెళ్ళేట స్వామి. సీతమ్మను అపహరిస్తే అందరిలోకి దుర్మార్గుడైనటువంటి రాక్షసుడు రావణాసురుడు. ఆ రావణాసురుడు సీతమ్మను అపహరిస్తే వాడు ఉన్న ప్రదేశానికి, ఎలాగైతే ఒక సింహం పడుకున్న ప్రదేశానికి ఎదురు వెళ్లి ఆ సింహాన్ని జయిస్తాడో బలవంతుడైన వాడు, అలాగూ రావణాసురుడు ఉన్నటువంటి ఆ లంకా నగరం లోపల ప్రవేశించాట ఈయన. వెళ్లి ఆయన్ని కాస్త నిర్మూలనం చేశాడు. ఎందుకు చేశాడు అంటే అహంకారానికి పుట్టినిల్లుట అది. ఏమిటి, ఎక్కడ పుట్టింది అంటే మనస్సు ద్వారా వస్తుంది. ఈ మనసే ప్రధానం. ఈ మనసులో రజోగుణం ఉంటే అహంకారం కలుగుతుంది. అంటే మనకి 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఇందులో సత్వగుణము కాని ఉంటే అది మంచి ఆనందాన్ని కలిగిస్తుంది. రజోగుణం ఉంటే చాంచల్యాన్ని కలిగిస్తుంది. అదో తమో గుణం ఉంటే నిద్ర కలిగిస్తుంది. కనుక ఇక్కడ లంకానగరంలో ఉన్నటువంటి 3 రాక్షసులు, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు అని 3 ఉంటే విభీషణుడు సత్వగుణ ప్రధానుడుగా, ఇంకా కుంభకర్ణుడు తామస గుణ ప్రధానుడుగా, రావణాసురుడు రజోగుణ ప్రధానుడుగా మనకు కనిపిస్తారు. కనుక ఆ రజోగుణమే మనకి అహంకారం కలగడానికి కారణం. కనుక ఆ రజోగుణానికి అయినటువంటి ఆ లంకా నగరాన్ని పాలించేటటువంటి ఆ రావణాసురుని సంహరించడానికి నడిచి వెళ్ళాడట. లంకా నగరం అంటే మన శరీరం. ఈ శరీరంలో ఉంటే మనసే రావణాసురుడు. కనుక ఈ మనస్సు రజోగుణంతో కూడి ఉంటే ఇది లౌకికమైన ప్రవృత్తుల వైపు ప్రసరిస్తుంది. అదే సత్వగుణంతో కూడి ఉంటే భగవంతుని వైపు ప్రసరిస్తుంది. కనుక రజోగుణంతో తమోగుణంతో కూడి ఉన్నటువంటి రావణ కుంభకర్ణుల్ని సంహారం చేసి సత్వగుణ ప్రధానుడైనటువంటి విభీషణుని అక్కడ ప్రతిష్ఠ చేసేట స్వామి. అంటే మన మనసులో సత్వగుణాన్ని నింపాలి, రజోగుణ తమో గుణాలను పోగొట్టాలి. అది ఎవడి వల్ల అవుతుంది? స్వామి వల్లే తప్ప మన ప్రయత్నంతో మనం పొందలేం. కనుక అక్కడికి ప్రవేశించి ఆ మనస్సులో ఉన్నటువంటి రజోగుణానికి స్థావరమైనటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి రజోగుణాన్ని లేకుండా చేసేట స్వామి మన రామచంద్ర ప్రభువు అని 2వ వృత్తాంతాన్ని చెప్పారు. చెప్పిన తర్వాత ఒక పొండ్రశగడ మొదత్తో తండ్రి తల్లి రక్షణ అని చెప్పి కాస్త ఒకటి తక్కువ నెలనాడు తీసుకెళ్లి ఆ యమునా నది తీరంలో వారు చెయ్యవలసినటువంటి ఏవో కర్మకాండ ఉంటే దానికోసమని పిల్లడికి ఏమీ ఆపద కలగకూడదని ఒక చెక్కట అంటే ఒక బండి, ఆ బండి కింద ఉయ్యల్లా కట్టి ఆ ఉయ్యలో పడుకోబెట్టిందిట పిల్లడిని. పడుకోబెడితే ఆ శకటం మీదే ఒక అసురుడు ఆవేశించాడు. ఆవేశించి ఆ అసురుడు కృష్ణ పరమాత్మని లేకుండా చెయ్యాలి అని సంకల్పించాడు.
చూడగా మనవాడు చూశాడు, గ్రహించాడు. వెంటనే ఆకలి వేసిందా అన్నట్టుగా ఒక్కసారి ఏడ్చి కాలు నిగిడించాడట. ఆ కాలు నిగిడించగానే ఆ కాలు తగిలి మొత్తం ఆ బండంతా కూడా సంధిబంధాలన్నీ కూడా ఊడిపోయి, కీళ్లన్నీ ఊడిపోయి దూరంగా పడిపోయిందట. స్వామిని కాపాడింది ఆ పాదం, మన్ని కాపాడుతున్నది ఆ పాదమే కనుక ఆ పాదం కాని లేకపోతే ఆనాడు ఆ శకటాసుర సంహారం జరిగి ఉండదు కనుక మనం దేన్ని కీర్తించాలట? మొదట అడిపోత్తి, తర్వాత తిరల్పోత్తి, తర్వాత పుగష్పోత్తి, ఆ కీర్తిని చేయమంటున్నారు. అంటే అలా ఆయన్ని రక్షించినటువంటి ఆ పాదాలకు మంగళాశాసనం చేస్తున్నారట. తర్వాత ఆ కీర్తికి మంగళాశాసనం చేస్తున్నారు. ఇద్దరు రాక్షసులు ఒక్కసారి కంజాయింపు చేసుకుని వచ్చారట. వత్సాసురుడు, కపిత్తాసురుడు అని ఇద్దరు రాక్షసులు. వత్సాసురుడు అంటే దూడ, కపిత్తాసురుడు అంటే వెలగ చెట్టు. వెలగ చెట్టు మీద ఒక రాక్షసుడు ఆవేశించాట, దూడలో ఒక రాక్షసుడు ఆవేశించాట. ఈ దూడగా ఉన్నవాడు వచ్చి కృష్ణ పరమాత్మను అలా నెడుతూ ఉంటే అలా తీసుకువెళ్లి ఆ చెట్టు కిందకి ఈయన వెళ్లేలా చేస్తే ఒక్కసారి ఆ చెట్టు మీద ఉన్న రాక్షసుడు ఆ వెలగ పండుని కాస్త వెలగ చెట్టుని కుదుపుతే ఆ వెలగ పళ్ళన్నీ కింద పడి ఆయన మీద పడి ఆయన చనిపోతాడు అని వారి ఉద్దేశం. గ్రహించాడు స్వామి. గ్రహించి ఎలాగైతే ఒక ఒడిశలో రాయిని పెట్టి దూరంగా చిమ్మేస్తారో అలాగే మొత్తం ఈ వత్సాసురుణ్ణి 4 పాదములు పట్టుకుని గిరగిరా తిప్పి శ్రేడట ఆ చెట్టు మీదకి. చెడితే ఆ చెట్టు మీద ఉన్నటువంటి రాక్షసుడు, ఈ వత్సాసురుడు ఇద్దరు కూడా చనిపోయినారు అన్నారు. ఇలా ఇద్దరు కూడా చనిపోయినటువంటి సన్నివేశానికి దీనికి ఏం కావాలి? పాదాలలో బలం కావాలి. కనుక పాదద్వయానికి, దివ్య పాదాలకి మంగళము అంటున్నారు. ఇక్కడ వత్సాసురుడు అంటే, కపిత్తాసురుడు అంటే అర్థమేమి అంటే ఒకటి రుచి, ఒకటి వాసన అన్నారు. రుచేది అంటే ఎప్పుడూ కూడా ఈ దూడనేది ఏ పదార్థం కనిపిస్తే ఆ పదార్థం మీద మూతి పడుతుందట, అది రుచి. వెలగపండు వాసనకి ప్రసిద్ధి కనుక వెలగపండు వాసనకి ఇది రుచి. అంటే మనకి అహంకారం తగ్గిన ఈ పూర్వజన్మ సంస్కారం వల్ల రుచులు వాసనలు ఉంటాయి. ఈ వాసనలు లోపల ఎలాగైతే ఒక ఇంగువని కానొక గుడ్డలో మూట కడితే ఆ ఇంగువ లేకపోయినా ఇంగువ వాసన ఎలా ఉంటుందో అలాగే మళ్ళీ మనకు ఆ వాసనలు రుచుల్ని కలగచేస్తాయి. కనుక ఈ రుచి వాసనలు పోగొట్టాలట. ఈ రుచి వాసనలు పోగొట్టగలిచిన వాడు ఎవడు? పరమాత్మ మాత్రమే అన్నది తెలియచేయడానికి ఇద్దరు రాక్షసులను ఒకేసారి సంహరించినటువంటి ఆ దివ్య పాద యుగలికి మంగళము అన్నారు. ఇందాక శకటాసుర వృత్తాంతాన్ని చెప్పి, శకటము అంటే ష అంటే సుఖము, కట అంటే ఛేదించేది, అంటే మనకి సుఖం లేకుండా చేసేది ఏంటంటే శరీరము అంటారు. ఈ శరీరం ఉన్నంత కాలము మనకి సుఖం అనేది ఉండదు. మరి ఈ శరీరం ఎలా పోతుంది అంటే ఎప్పుడు యొక్క స్వామి పాదములు తగులుతాయో అప్పుడు మాత్రమే శరీరం పోతుంది. ఒక శరీరం నుంచి మరొక శరీరాన్ని జీవుడికి తీసుకెళ్లేదేది అంటే మనము చేసేటటువంటి కర్మ, అంటే పుణ్యపాప రూపమైనటువంటి కర్మ. ఈ పుణ్యపాప రూపమైన కర్మ ఒక చోటు నుంచి మరొక చోటికి బండిని చక్రములు ఎలా తీసుకెళ్తాయో అలా మన ఒక శరీరంలోంచి మరో శరీరంలోకి తీసుకెళ్తాయి. కనుక అలాంటి నడిపించేటటువంటి ఈ కర్మ పోవాలంటే ఏం చెయ్యాలి? స్వామి యొక్క పాద తాడనమే మనకి తప్ప మరొకటి ఏదీ రక్షకము లేదు. స్వామి యొక్క అనుగ్రహ విశేషమే తప్ప వేరొకటి ఏది రుచివాసనను పోగొట్టడానికి లేదు అని ఆ పాద యుగలికి మంగళం పాడేట. ఇంకా గోవులకి, గోప బాలకులకి వర్షాన్ని కురిపించాడు ఇంద్రుడు. ఎందుకని? ఆయనకు ఒక యాగం చేస్తే ఆ యాగాన్ని స్వామి అడ్డి, అంటే ఇంద్రుడు ఏమనుకుంటున్నట్ట, ఈ యాగానికి ఫలితం ఇచ్చేవాడిని నేనే అనుకుంటున్నాడు. కాదు, ఏ రూపంలో ఉన్నా ఏ దేవతలైనా వారి అందరి లోపల అంతర్యామిగా ఉండి స్వామి ఆ యజ్ఞం భోక్త ఆయనే కనుక ఆయన తప్ప మరొకరు కారు. కనుక ఫలితాన్ని ఇచ్చేది ఆయనే అన్నది మనకి తెలియచేయడానికి ఆయనకు ఆగ్రహం కలిగి వర్షాన్ని కురిపిస్తారు. రాళ్ల వర్షము కనుక కొండనెత్తేట స్వామి. కొండను ఎత్తి రాళ్ల వర్షాన్ని అడ్డి, ఆ రాళ్ల వర్షాన్ని అడ్డడం వల్ల వారికి ఏమీ ఆపద కలగకుండా ఆ ఇంద్రునికి కలిగినటువంటి సహజముగా రజోగుణము కలిగిన వాడు కాడు, కానీ తాత్కాలికముగా కలిగిన రజోగుణము తగ్గిపోయి ఆయన మళ్ళీ వచ్చి స్వామికి గోవింద పట్టాభిషేకం చేసావు కదా స్వామి, ఆ వాత్సల్యానికి మంగళం అని ఎక్కడ దిష్టి తగులుతుందో అని ఆ వేలాయుధానికి మంగళము స్వామి అని ఆ స్వామిని ప్రార్థించారట. మంగళాశాసనం చేశారు ఈ రోజు పాశురంలో.